మూవీని ఓపెన్ చేస్తే ఒక చిన్న ఊరిలో కొంతమంది ఇంటింటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి పెళ్లికి పిలుస్తుంటారు. అదే ఊరిలో పెన్ని అనే అతనుంటాడు. అతనికి 40 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు. దాంతో వీళ్ళు ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరులే, పత్రిక ఊరికే దండగా అని పెన్నీకి ఇవ్వకుండానే వెళ్ళిపోతారు. అలాగే ఆ ఊర్లో వాళ్ళందరూ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావనేలా పెన్నీని అడుగుతుంటారు. అతనికి కూడా పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది, కానీ ఏ సంబంధమూ కుదరదు. ఇక ఈ పత్రికలు ఇచ్చే వాళ్ళు ఊరంతా పత్రికలు పంచుతూ ఒక ఇంటి దగ్గర మాత్రం ఆ ఇంట్లో వాళ్ళని పిలవకుండా సైలెంట్ గా పత్రిక బయటే పెట్టేసి వెళ్ళిపోతారు. అసలు వీళ్ళు అంతలా ఎందుకు భయపడ్డారనేది మనకు పోను తెలుస్తుంది. అలాగే ఆ ఇల్లు పోంతాయమ్మది. ఈ పేరు పలకడం కొంచెం కష్టం కాబట్టి కెలవి అని పిలుస్తాను. కెలవికి దేవుడు భక్తి చాలా ఎక్కువ. అలాగే ఆమె ఒక లేడీ రౌడీ లాంటిది. ఇక ఈ మూవీ పేరు థాయ్ కెజవి. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక కెలవి దేవుడి పూజ అయిపోయాక గొడుగు తీసుకొని హాల్లోకి వచ్చినప్పుడు అక్కడ తన మనవడు రాజీవ్ స్కూల్కి వెళ్లకుండా తింటూ టీవీ చూస్తుంటాడు. దాంతో ఆమె కోపంతో నీ కాళ్ళించి పొయ్యిలో పెడతాను, కరెంటు బిల్ ఎంతరా వచ్చేది అని చెప్తున్నప్పుడే రాజీవ్ భయంతో బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇక ఆ ఇంట్లో మొత్తం 3 మనుషులుంటారు. కెలవి, ఆమె కూతురు సురళి, ఆమె మనవడు రాజీవ్. కెలవి భర్త చనిపోయి ఉంటాడు. అలాగే ఆమె కొడుకులు వేరే చోట కాపురాలు పెట్టుంటారు. ఇక సురళి భర్త వసకుట్టి 3 తులాల బంగారం ఇవ్వలేదని 4 ఏళ్ల కిందట తనని వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. కాబట్టి అతనంటే వీళ్ళందరికీ చాలా కోపం. కెలవికైతే మరీ ఎక్కువ. అతను కనిపిస్తే దొరికిన చీపుర్లన్నిటితో కొట్టేస్తానని చెప్తుంటుంది. తర్వాత అలానే మాట్లాడుతూ బీరువాల నుంచి కొన్ని బుక్కులు తీసుకుని గొడుగు పట్టుకుని బయటకు వచ్చిన వెంటనే ఒక పిల్లోడు తనని చూసి కెలవి అమ్మ వడ్డీ డబ్బుల కోసం వస్తోందని ఊరంతా దండోరా వేసేస్తాడు. ఆ మాట వినగానే ఊర్లో వాళ్ళందరూ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అనే మాట దక్కుంటూ ఉంటారు. ఎందుకంటే దాదాపు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కెలవి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుని ఉంటారు. ఇక కెలవి వడ్డీ డబ్బులు కరెక్ట్ గా కట్టలేదంటే ఆడ మగ చిన్న పెద్ద తేడాలేవి చూడకుండా తిట్టి కొట్టి డబ్బులు వసూలు చేసుకుంటుంది. అందుకనే ఆ ఊర్లో స్టార్టింగ్ లో పెళ్లి పత్రిక ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా కెలవి వడ్డీ డబ్బులు ఎక్కడ అడుగుతుందోనని భయపడి పత్రిక అక్కడే పెట్టేసి పారిపోయారు. ఇక కెలవి డైలీ లేవడం, వడ్డీ డబ్బులు కలెక్ట్ చేయడం, తర్వాత ఊర్లో ఉన్న మురుగన్ గుడికి వెళ్లి పూజ చేయడం, తర్వాత ఇంటికి వచ్చి కొద్దిసేపు గవ్వలతో లెక్కలేసుకోవడం, అలాగే అక్కడున్న ముసలమ్మలతో దాయాలాడటం చేస్తుంటుంది. అలాగే కెలవి అప్పుడప్పుడు మటన్ షాపుకు వెళ్లి మేక మొత్తాన్ని తెచ్చి వండించి ఆ ముసలి వాళ్లకు పార్సల్ కూడా ఇస్తుంటుంది. అలాగే తినకు ఏటీఎం నుంచి డబ్బులు తీయడం కూడా వచ్చు. ఇంకా తను బాగా ఫుడ్ తిని బలంగా ఉండడానికి రాజుకు కూడా ఫుడ్ బాగా తినమని చెప్తూ జ్యూసులు తాగుతూ ఊరు బాయిలో ఈత కొడుతూ అలాగే వారం వారం టౌన్ కూడా వెళ్తుంటుంది. ఇక తన కూతురు సురళి ఇంటి పనులు, ఆవులు, సేద్యం పనులు చేస్తుంటుంది. ఇంకా ఆ ఊర్లో వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని కూడా డబ్బులు బంగారం ఏమీ ఇంట్లో లేదనే మాతో డ్రామా చేస్తుంటారు. ఎలబీ కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఎవరిని వదలకుండా భయపడకుండా తనకు రావాల్సిన వడ్డీ డబ్బుల్లో 100లో 1 రూపాయి వచ్చినా కూడా తీసుకుని మిగిలింది తర్వాత కట్టిని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటుంది. దీనివల్ల ఊర్లో వాళ్ళందరూ కెలవి ఎప్పుడు చనిపోతుందా అనే లెక్కలో ఎదురు చూస్తుంటారు. అలా ఒకరోజు కెలవి మనవడు స్కూల్కి లేట్ అవుతున్నా కూడా టీవీ చూస్తూ ఇంట్లోనే భోజనం తింటుంటే అప్పుడు సురళి అమ్మమ్మ వచ్చిందంటే చంపేస్తుంది, ఫస్ట్ టీవీ ఆఫ్ చేసి స్కూల్కి బయలుదేరిపో అంటాది. దానికి రాజీవ్ 2 నిమిషాలు ఉండు వెళ్తానంటాడు. అప్పుడు మళ్ళీ సురళి అమ్మమ్మ దగ్గర దెబ్బలు తింటేనే నీకు బుద్ధి వస్తుందిలే అని. అయినా ఏంటి అమ్మ ఇంకా లేవలేదు అనుకుని రాజీవ్తో అమ్మమ్మని లేపో అని చెప్తుంది. ఇక రాజీవ్ నేను పోయి లేపొచ్చే లోపల పొమ్మ ఎపిసోడ్ అయిపోతుంది అనుకుంటూ మిదిపైకి వెళ్లి కెలవిని చూసి అమ్మా ఇటురా అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఏమైందో ఏమని సురళి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తుంది. ఆ అరుపుకి ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. తీరా చూస్తే కెలవికి ఫిట్స్ వచ్చినట్టు మంచం మీద పడిపోయి ఉంటుంది. అది చూసిన సురళి షాక్ లో ఉంటుంది. ఇక ఊర్లో వాళ్ళైతే కెలవి ఎప్పుడు చనిపోతుందా అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి తను మంచం మీద పడేసరికి ఇక వాళ్ళు వడ్డీ డబ్బులు తిరిగి కట్టనవసరం లేదులే అనే లెక్కలో ఉంటారు. ఎందుకంటే కెలవి చచ్చిపోయాక సురళికి అంత ధైర్యం లేదు కాబట్టి. తను డబ్బులు ఎవరిని అడగదని, కెలవితో పాటే అప్పులన్నీ మాఫీ అయిపోతాయని ఊర్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మరోవైపు పెన్ని పెళ్లి సంబంధం కోసం వారానికోసారి ఫోటోలు దిగి పెళ్లిళ్లపై రేకిస్తుంటాడు. ఆయన నువ్వు ఎన్ని ఫోటోలు తెచ్చినా కూడా ఏం లాభం, ఎవరికి నువ్వు నచ్చడం లేదు కదరా, నువ్వు తెచ్చిండే ఫోటోలన్నీ తోకానికేసి ఈ కుర్చీ కొన్నాను, సరే ఒక పంచి 2 సార్లు లేచిపోయి 3వ ముగ్గురు చచ్చిపోయిండే పిల్లుంది, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా అంటాడు. దానికి పెన్ని అయితే ఇప్పుడు నేను 4వ అనేసరికి ఆయన నీకు 8వ పెళ్లి చేసుకునే పిల్ల దొరికేదే కష్టమంటే నువ్వు మళ్ళీ 4వ వాడివా అంటావు అని అరిచి ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక కండిషన్ ఉంది, ఆ పిల్లకి 12 తులాల బంగారం పెడితేనే పెళ్లికి ఒప్పుకుంటుందని చెప్తాడు. ఇక 1 తులం అంటే 10 గ్రాములు. దాంతో పెన్ని నా దగ్గర ఉండేదే 2 తులాలు, మిగిలింది ఎక్కడి నుంచి తెచ్చేదని మాట్లాడుతున్న టైంలో
కెలవి మంచం మీద పడిన విషయం ఒకతను చెప్తాడు. దాంతో పెన్ని ఆమెని పెళ్లి కోసం అప్పు అడుగుదామనుకున్నాను, ఇప్పుడు చచ్చిపోతే ఎట్లా, ఉండు నేను మళ్ళా వస్తానని అక్కడి నుంచి వెంటనే బయలుదేరి ఒక లోకల్ వైద్యుని పిలుచుకొని కెలవి దగ్గరకు వెళ్తాడు. అప్పుడక్కడున్న కొంతమంది కెలవి బతికితే మళ్లీ అప్పు కట్టాల్సి వస్తుందని పెన్నిని ఆపుతుంటారు. కానీ పెన్ని ఫస్ట్ ఆమెకి ఏమైందో చూద్దాం ఉండండి అని వాళ్ళని తోసుకుంటూ వైద్యుని లోపలికి పిలుచుకొని వెళ్తాడు. ఆ టైంలో కెలవి చేతులతో ఏదో చూపిస్తున్నట్టు ఉంటుంది. కానీ ఆ సైగలకు అర్థం ఏంటో వీళ్ళకి అర్థం కాదు. తర్వాత పెన్ని బయటకు వచ్చాక డాక్టర్ ఏం చెప్పాడని అందరూ అడుగుతుంటే పెన్ని ఒకరోజు గడిస్తే అందరికీ కబురు పంపాలి అని చెప్పేసరికి అప్పు తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత పెన్ని కెలవి బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇక కెలవికేమో 3 కొడుకులుంటారు. వాళ్ళలో పెద్దవాడు ఉప్పియాన్ మైక్ సెట్ మెయింటైన్ చేస్తుంటాడు. అతను కమల్ హాసన్ కి పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతని ఫోటోను గుండెలపై పచ్చబొట్టు వేపించుకొని దేవుడి బొట్టును ఆ పచ్చబొట్టుకు కూడా పెడుతుంటాడు. అలాగే అతను మైక్ సెట్ లో కమల్ హాసన్ పాటలు తప్పితే వేరే ఏ పాటలో పెట్టడు. అతని దగ్గర రజనీకాంత్ మిగిలిన వాళ్ళ క్యాసెట్లు ఉంటాయి, కానీ దాని లోపల ఉన్న రికార్డింగ్ మాత్రం కమల్ హాసన్ పాటలవే ఉంటాయి. ఇక రెండవ కొడుకు విజయన్ ఆటో తోలుతుంటాడు. అతనికి కూడా కెలవి లాగానే కొంచెం కోపం ఎక్కువ. అతను కూడా కెలవి లాగానే ఒక చిన్న టైపు రౌడీ లాంటి వాడు. దాని అర్థం ధైర్యం కొంచెం ఎక్కువ అని. ఇక మూడవ కొడుకు సెల్వం. అతను పూల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి పూలదండ అల్లడం చేత కాకపోయినా కూడా విడిపూల కంటే దండల్లోనే ఎక్కువ డబ్బులు వస్తుందని పక్క షాప్ అతన్ని చూసి కాపీ కొడుతుంటాడు. కానీ అతనికి దండలు అల్లడం మాత్రం రాదు. అయినా కూడా వదలకూడదని వాటిని గమ్ము వేసి మరీ అతికించి దండలు తయారు చేయడానికి చూస్తుంటాడు. ఇక వీళ్ళ ముగ్గురికి పెన్ని వాళ్ళమ్మ చనిపోయేలా ఉందని చెప్తే తర్వాత వీళ్ళు పనులు ముగించుకొని ఈవినింగ్ అందరూ బయలుదేరి ఆమెను చూడటానికి వెళ్తారు. ఇక కెలవి పెద్ద కొడుక్కి ఒక కూతురు కొడుకు ఉంటారు. ఆ కూతుర్ని చూడగానే రాజీవ్కి అబ్బా ఈ పిల్ల భలే ఉందే అనిపిస్తుంటుంది. ఆ పిల్ల పేరు తారక. తారక వయసులో కొంచెం పెద్దదైనా కూడా వరుసకు ఒక రకంగా మరదలే అవుతుంది. మరోవైపు సురళి దగ్గరకు ఒక ఆమె మీ అన్నయ్య పిల్లలు వచ్చిండారు, నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడంటే సురళి వాళ్ళు వచ్చి మాట్లాడితే చూద్దాంలే అంటుంది. దానికి కారణం కెలవి భర్త చనిపోయినప్పుడు ఒక పెద్ద గొడవ జరుగుంటుంది. అది సీరియస్ కాదు, కానీ వాళ్ళ ఇంట్లోని కొడుకులు అల్లుడు ఎవరి పాటుకు వాళ్ళు తాగేసి తాగింది దిగక తినిందరక్క ఊరికనే అరుచుకుంటారు. ఇక కెలవి వాటినేం పెద్దగా పట్టించుకోదు. ఇక కార్యక్రమంతా అయిపోయాక ఆ రోజు రాత్రి కొడుకులు 3 తాగేసి మేము కష్టాల్లో ఉన్నాము, ఆస్తిని మాకు భాగాలు పంచి ఇవ్వమని చెప్తారు. ఇక అల్లుడేమో మీ పంచాయతీ తర్వాత పెట్టుకోండి, ఫస్ట్ నాకు ఇవ్వాల్సిన 3 తులాల బంగారం ఇవ్వండి అంటాడు. అప్పుడు కెలవి ఎందుకు ఇవ్వాలని అడిగితే వసకొట్టి అదేంటది పెళ్ళైనప్పుడు 25 తులాలు కదా ఇస్తానన్నారు, 22 ఇచ్చారు, వాయిదాల్లో మిగిలిన 3 తులాలు ఇస్తానన్నారు, ఇప్పుడు ఇవ్వండి అంటే దానికి కెలవి నీకు ఇచ్చిన 22 తులాలు తెచ్చి నాకు చూపించి ఈ 3 తులాలు తీసుకువెళ్ళంటుంది. అదేంటదని బసకుట్టి అడిగితే దానికి కెలవి నేను బంగారం పెట్టింది నా కూతురికి, అంతేకాని నువ్వు వడ్డీలకిచ్చి రోజూ తాగి పందుకూరలు తినడానికి నేనెందుకురా నా కూతుర్ని బంగారాన్ని ఇవ్వాలి అనేసరికి వసకుట్టి అలాగైతే నీ కూతుర్ని నీ దగ్గర పెట్టుకో అంటాడు. దాంతో కెలవి నువ్వేంద్రా వదిలేసేది, అదే నువ్వు చచ్చిపోయావని బొట్టు చెరిపేసి ఇక్కడే నాకు వండి పెడుతూ ఉంటుంది, అప్పుడే దాని విలువ నీకు తెలుస్తుందంటుంది. అప్పుడతను ఏందయ్యా అల్లుడికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతుంటే మీరేమనరా అనేసరికి అక్కడున్న వాళ్ళు మాకేం మర్యాద ఏదో మేమేంది మాట్లాడేదని కెలవికి భయపడుతుంటారు. అప్పుడు కొడుకులు ఏ ముసల్దానా తండ్రి చచ్చిపోయాక ఆస్తి కొడుకులకే కదా వస్తుంది, మా ఆస్తి మాకు పంచిచ్చు అనేసరికి కెలవి ఎవరి ఆస్తి ఎవరికిరా పంచిచ్చేది, మీ నాయన తాగి తాగి పడిపోతే నేను కూలి పని చేసి కూరగాయలమ్మి చీటీలేసి సంపాదించిన డబ్బులు ఇది, తేరగా నాకేం రాలేదు, ఇది మీకు పంచిచ్చేసి కోడల దగ్గరికి వెళ్లి గంజినీళ్ళు అడుక్కోవాలా, నాకేమంత కర్మ పట్టింది, నేను బతుకున్న రోజులు నా ఆస్తి నేనే అనుభవిస్తాను, తర్వాత కావాలంటే మీరు తీసుకోండి, ఆ లోపల గనక మళ్ళీ ఆస్తి అది ఇది అని వచ్చారంటే పరకతో కొడతానని పరకను వాళ్ళ మీదకి విసిరేసి తరిమేస్తుంది. తర్వాత 4 ఏళ్లు గడిచినా కూడా వాళ్ళు ఆమె ఎలా ఉంది ఏమని చూడటానికి వచ్చుండరు. ఇప్పుడు ఆమె చనిపోతుందని తెలిసి ఆస్తి భాగాలు పంచుకోవడానికి వచ్చుంటారు. ఈ విషయాలన్నీ ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఆ మరుసటి రోజు సెల్వం దేవుడి దగ్గర దీపం పెట్టి ఈ దీపం మారిపోయే లోపల మా అమ్మని చంపే దేవుడా అని మొక్కుకుంటూ ఉంటాడు. అదే టైంలో కెలవికి అప్పుండే ఒక తాగుబోతొచ్చి నాకు ఒక 20 రూపాయలుంటే ఇవ్వని అతన్ని అడిగితే సెల్వం నాకు డబ్బులు ఏమన్నా ఊరికే వస్తాయా, నోరు మూసుకొని పోరా అని తిడతాడు. మరోవైపు కెలవి దగ్గరికి గోల్డ్ కుమార్ అనే ఒకతనొచ్చి ఆమెను చూసి ఏంటో టైం ఇలా అయిపోయిందనుకుంటూ బయటకు నడుచుకుని వస్తాడు. అప్పుడు పెన్ని ఎవరితనో కొత్తగా ఉన్నాడే ఏమీ ఎట్లా కనుక్కుందామని అతన్ని అడిగితే అతను నా పేరు గోల్డ్ కుమార్, టౌన్ లో 4వ వీధిలో మన షాప్ ఉంది, ఈ అమ్మ వారం వారం వచ్చి నా దగ్గర గ్రాము అరగ్రాము బంగారం కొంటూ ఉండేది, పోయిన వారమే మొత్తం 160 తులాల బంగారం తీసుకుని వచ్చింది, ఇప్పుడేమో ఇలా అయిపోయిందని చెప్తాడు. ఆ మాట వినగానే పెన్ని షాక్ అయిపోతాడు. ఎందుకంటే 160 తులాలంటే
1 కేజీ 600 గ్రాములు. ఇంత బంగారం ఏమా ఎక్కడ పెట్టిందనే షాక్ లో ఉంటాడు. తర్వాత పెన్ని కెలవి ముగ్గురు కొడుకులకి ఈ విషయాన్ని అతని ద్వారా చెప్పించేసరికి వాళ్ళు ముగ్గురు కూడా షాక్ లో ఉండిపోతారు. ఆ టైంలో అక్కడికి కెలవి అల్లుడు వసుకుట్టి బ్యాండ్ మేళం పిలుచుకుని వచ్చి డాన్స్ వేస్తుంటాడు. అక్కడున్న వాళ్ళందరూ ఇతను ఎందుకు ఇంత హంగామా చేస్తూ డాన్స్ వేస్తున్నాడనే డౌట్ లో ఉంటారు. అప్పుడు పెన్నీకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే మన సాంప్రదాయం ప్రకారం ఆస్తులు కొడుకులకి, బొట్టు పెద్ద కోడలకి, బంగారం కూతుర్లకి వెళ్ళిపోతుంది. ఇంకా 160 తులాల బంగారం వస్తుందంటే ఆ మాత్రం డాన్స్ చేయడా అని వీళ్ళకి చెప్తుండగానే వాళ్ళు అదంతా కాదు, ఇప్పుడు మనం ఏం చేద్దామని అడుగుతారు. అప్పుడు పెన్ని, నేనేమైనా లోకంలో లేని విషయం చెప్తున్నానా? మీరు తలా 50 తులాలు ఎత్తుకోండి. ఈ రహస్యం మీకు చెప్పినందుకు నాకట్లా 10 తులాలు ఇవ్వండి. నా దగ్గర 2 తులాలు ఉన్నాయి, మీ పేరు చెప్పుకొని నేను ఒక పెళ్లి చేసుకుంటాను అనేసరికి వాళ్ళు చెప్పినందుకు 10 తులాలు ఇవ్వాలా అనే లెక్కలో ఉంటారు. అప్పుడు పెన్ని, ఇప్పుడు ఈ విషయం వసకుట్టికి తెలిసిందంటే ఎవ్వరికీ 1 గ్రామ్ బంగారం కూడా రాదు అనేసరికి సర్లేనని వీళ్ళు ఒప్పుకుంటారు. ఆ టైంలో సెల్వం ఉన్నట్టుండి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అంగడికి వెళ్లి అక్కడ 2 నూనె డబ్బాలు తీసుకుని దేవుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే ఈ దీపం మారిపోయే లోపల మా అమ్మని చంపే దేవుడా అని చెప్పాడు కాబట్టి ఆ దీపం మారిపోయిందంటే ఎక్కడ వాళ్ళమ్మ చనిపోయి అప్పుడు ఈ విషయం బయటపడి ఆ బంగారం మొత్తం మల్లుడికి వెళ్తుంది కదా అని కన్నింగ్ తెలివితేటలతో నూనె డబ్బా తీసుకుని వెళ్తాడు. అదీ కాకుండా దీపం మారిపోకుండా చూసుకోవడానికి కెలివి దగ్గర అప్పు తీసుకున్న అతనికి రోజుకు 500 లెక్కన డబ్బులు ఇచ్చి దీపం మారిపోకుండా చూసుకోమని పనిలో కూడా పెడతాడు. తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి తను ఎందుకు వెళ్లాడో చెప్తే దాంతో వాళ్ళు పొరాతెక్కలోడా అనుకుని తర్వాత ఒక డాక్టర్ ని పిలుచుకుని వచ్చి వీళ్ళకి ఆ బంగారం దొరికేంత వరకు వాళ్ళమ్మని ప్రాణాలతోనే ఉంచాలని ట్రీట్మెంట్ చేపిస్తారు. అలాగే ఆ ఇల్లు మొత్తం వెతుకుతుంటారు. కానీ ఏ ఒక్క చోట వీళ్ళకి ఏమీ దొరకదు. తర్వాత బ్యాంకు లాకర్లో ఏమన్నా పెట్టుంటుందా అని బ్యాంకుకు వెళ్లి వీళ్ళు ముగ్గురు కెలవి అమ్మ కొడుకులు, నేను వాళ్ళకి అసిస్టెంట్ ని, ఆమె ఆరోగ్యం బాగలేకన్నా ఉంది, అందుకనే తన అకౌంట్ లో లాకర్ లో ఉన్న డబ్బులు బంగారం తీసుకుని రమ్మనిందని పెన్ని చెప్పగానే ఆ బ్యాంక్ మేనేజర్ వీళ్ళేదో దొంగల మాతో ఉండారని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటారు. ఆ దెబ్బతో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి రిటర్న్ వచ్చేస్తారు. తర్వాత గోల్డ్ ఎక్కడుందో కనిపెట్టే ఒక డివైస్ ని యూట్యూబ్ లో చూసి తయారు చేసి ఇల్లు, చేను, బాయి అన్ని వెతుకుతారు. కానీ ఏం లాభం ఉండదు. తర్వాత కెలవి ఒక కొండ మీదకి మామూలుగా వెళ్తుందంటే అక్కడ కూడా వెళ్లి వెతుకుతారు. కానీ అక్కడ కూడా ఏమీ కనిపించదు. ఇక వాళ్ళు బంగారం ఎక్కడా కనిపించలేదని పెన్ని చెప్పిన మాటలు వినే తిరిగామని ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. అప్పుడు పెన్ని, ఏంటయ్యా మీరు 2 రోజులు తిరిగిన దానికి ఇలా ఉండారు? అయినా 160 తులాల బంగారం అంటే ఏమన్నా సామాన్యమైన మాటలా అని అరిచేసరికి వాళ్ళు ఇదంతా కాదు, ఇప్పుడు మనకు ఉండే సమస్య ఆ ఎంగిల్ నయాలు వసకుట్టి వాని గనక తెలిసిందంటే మనకు 1 గ్రాము కూడా రాదు. వాడు భయపడేది అమ్మ ఒక్కదానికే కాబట్టి ఆమె చనిపోయే లోపల మనం ఎలాగైనా దాన్ని కనిపెట్టాలంటారు. అప్పుడు పెన్ని, నేను చెప్పేది కూడా అదే, వాడు ఇక్కడే ఉంటే మనకు ప్రాబ్లం, కాబట్టి మీరు ఒక పని చేయండి, అతనికి ఇవ్వాల్సిన 3 తులాలు బంగారాన్ని మీ ముగ్గురు ఇచ్చేయండి, తర్వాత ఎలాగో వాడు వెళ్ళిపోతాడు, మళ్ళా మనం ప్రశాంతంగా ఎక్కడుందో వెతికి తీసుకుందామంటాడు. దానికి వీళ్ళు మా దగ్గర యాడుంది డబ్బులు బంగారం అంటే అప్పుడు పెన్ని, అయితే మీ ఇష్టమని గుమ్మునిండిపోతాడు. తర్వాత వీళ్ళు ఆలోచించి 3 తులాలు ఇవ్వలేంలే, ముగ్గురము కలిసి 1 తులం ఇస్తాము, అమ్మ ఇవ్వకపోయినా కూడా కొడుకులు ఇచ్చారు, ఇది తీసుకో అని నువ్వే అతనికి చెప్పి ఒప్పించని పెన్నీని బలవంతంగా వసకుట్టి దగ్గరకు పంపిస్తారు. ఇక పెన్ని అక్కడికి వెళ్లి ఏం బా ఎలా ఉండవు, సిగరెట్ తాగుతావా అనేసరికి వసకుట్టి తాగుతున్న సిగరెట్ ను ఆర్పి భద్రంగా అగ్గిపెట్టెలో ఎత్తిపెట్టుకుని సిగరెట్ ఇవ్వమంటాడు. అప్పుడు పెన్ని, నేను సిగరెట్ తాగతాండావా అని అడిగాను, నా దగ్గర ఎక్కడుంది సిగరెట్ అనేసరికి వసకుట్టికి కోపం వచ్చి పెన్ని చెంపపై కొట్టి, నా పాటికి నేను తాగుతుంటే సిగరెట్ తాగుతావా అని అడిగి ఇప్పుడు లేదంటావా, మర్యాదగా సిగరెట్ ఇవ్వరా అని గొడవ వేసుకుంటాడు. తర్వాత ఒక ముసలాయన వచ్చి సిగరెట్ ఇచ్చేసరికి గొడవ ఆగిపోతుంది. ఇక పెన్ని తనను కొడుతున్నా కూడా కొడుకులెవరూ రాలేదని, మీతో నాకి పెంటే వద్దని అలిగి వెళ్ళిపోతుంటాడు. తర్వాత వీళ్ళు వెళ్లి బతిమలాడితే పెన్ని, మీరు నన్ను ఎరగా వేసి చేపలు పట్టాలనే మాతో చూస్తున్నారు, మీరు వాడికి 3 తులాల బంగారం ఇస్తే వాడు పోతాడు, నేను మళ్ళీ ఇంకోసారి మాట్లాడను, ఇక మీ ఇష్టం అనేసరికి వీళ్ళు సర్లే ఉండు ఆలోచిద్దామనుకుంటూ ఉంటారు. తర్వాత కొద్దిసేపటికి వీళ్ళ పిల్లలు వచ్చేసరికి పిల్లల దగ్గర బంగారం తీసిద్దాంలే అని ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ వాళ్ళ పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి హ్యాపీగా బంగారాన్ని తీసుకుంటారు. తర్వాత ఈ కోడళ్ళు ముగ్గురు అత్త మీద మాకు కూడా ప్రేమ ఉందనే మాతో వెళ్లి సురళితో మేం చూసుకుంటాంలే, నువ్వు వెళ్లి అన్నం తినని పక్కకు పంపించి కెలవి పక్కన కూర్చొని ఏడుస్తున్నట్లు నటిస్తుంటారు. ఆ టైంలో కెలవి పాస్ పోసేసరికి అయ్యయ్యా ఏం చేద్దామనుకుంటారు. అది గమనించిన సురళి క్లీన్ చేద్దామనుకున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు చేయకపోతే యాక్టింగ్ అని తెలిసిపోతుందని మేం చూసుకుంటాంలే, నువ్వు తినని తర్వాత వాళ్లే కెలవిని క్లీన్ చేస్తారు.
మరోవైపు పెన్నీ టీ షాప్ లో ఉన్నప్పుడు రాజీవ్ అక్కడికి వెళ్లి మా నాన్న చేత్తో దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదా అంటాడు. అప్పుడు పెన్నీ, మీ నాన్నకు నా చేతిలో ఎప్పుడో ఒకరోజు దెబ్బలు పడతాయిలే, నాకు గనక కోపం వచ్చిందంటే నీకు కూడా పడతాయి, నోరు మూసుకొని పోరా అని అరుస్తాడు. అప్పుడు రాజీవ్ జోక్లేసిన సార్లే అని అంగట్లో నుంచి సరుకులు తీసుకుని వెళ్లిపోతాడు. ఇక పెన్నీ అక్కడే కూర్చొని సిగరెట్ తాగుతూ టీవీ చూస్తున్నప్పుడు టీవీలో ఒక ఆయన సైగల ప్రోగ్రాం చేస్తుంటాడు. అది చూసిన పెన్నీకి ఒక ఐడియా వచ్చి కెలవి సైగలతో ఏం చెప్తుందో తెలుసుకుందామని కెలవి ముగ్గురు కొడుకులకి ఈ విషయం చెప్పి ఒప్పించి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ సైగల ప్రోగ్రాం చేసిన అతన్ని పిలిపిస్తాడు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఆమె ఏం చెప్తుందో తెలుసుకుందామనుకుంటారు. ఇక ఆయనకేమో మామూలుగా సైగల భాష తెలిసిన వాళ్ళు ఏం చెప్తారో అది మాత్రమే అర్థమవుతుంది. కానీ ఇలా పడిపోయిన వాళ్ళు ఏం చెప్తారో అతనికి అర్థం కాదు. ఇక వీళ్ళు అతన్ని ఎందుకు పిలిపిస్తున్నామనేది క్లారిటీగా చెప్పకుండానే పిలిపించుంటారు. కాబట్టి అతను ఈ విషయం వీళ్ళకి చెప్దామనుకుంటాడు. అంతలోపలే అతని అసిస్టెంట్, సార్ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పిలిపించారు, ఏదో ఒకటి చేయండి అనేసరికి సరేలేనని కొంచెం అర్థం చేసుకోవడానికి చూస్తాడు. ఇక కెలవి కొంచెం చెప్పేసరికి ఆమెకు బీపీ డౌన్ అయిపోయి పడిపోతుంది. తర్వాత వీళ్లతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమె చూపించిన సైగళ్ల ప్రకారం 3 చోట్ల గాని 3 భాగాలు గాని డబ్బు బంగారం ఏదో విలువైనది ఉంది, మీరు త్వరగా వెళ్లి తీసుకోండి అనేలా చెప్తోంది అంటాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడుందంట సార్ అని అడిగితే అది చెప్తున్నప్పుడే కదా బీపీ డ్రాప్ అయ్యిందంటాడు. దాంతో వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అడుగుతారు. దానికైనా ఆమెను ఎక్కడైనా పెద్ద ఆసుపత్రిలో చూపించండి, ఆ బంగారం ఎక్కడుందో ఆమె చెప్తేనే మీకు తెలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక మనం ఏం చేద్దామని వీళ్ళు ఆలోచిస్తున్నప్పుడే ఆమె కండిషన్ చాలా సీరియస్ అయిపోతుంటుంది. ఆ విషయం వీళ్ళందరికీ తెలిసాక అల్లుడు హ్యాపీగా ఉంటాడు. కానీ కొడుకులు ముగ్గురు మాత్రం చచ్చిపోతే బంగారం ఎక్కడుందో తెలియదని టెన్షన్ గా ఆమెని వీళ్ళ దగ్గర ఉన్న ట్రక్ లో హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక హాస్పిటల్లో జాయిన్ చేశాక డాక్టర్ ఇంకో 2 రోజులు ఆగిన తర్వాత తీసుకుని వచ్చుంటే చనిపోయాక ఈజీగా బతికించేసుంటాం కదా అనేసరికి వీళ్ళు అలాగైతే డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లి తర్వాత తీసుకుని వచ్చేదా డాక్టర్ అంటారు. వీళ్ళన్న మాటలతో డాక్టర్ షాక్ లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆయన వెటకారంగా నిండే మాటలు కూడా వీళ్ళకి అర్థం కాలేదు. ఏ గ్రహం నుంచి వచ్చారా మీరు అనే లెక్కలో. దాంతో డాక్టర్ ఇంకోసారి వీళ్ళని నాతో మాట్లాడనివ్వకండి నర్సుతో చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నర్సు వీళ్ళతో మీరు ఇప్పటికే లేటుగా తీసుకువచ్చారని డాక్టర్ అంటుంటే డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లిపోయేదా అంటున్నారు, ముందు వెళ్లి కౌంటర్లో డబ్బులు కట్టండి అని అరుస్తుంది. తర్వాత వీళ్ళు అడ్మిషన్ దగ్గరకు వెళ్లి అక్కడ 5,000 10,000 ఉంటుందనుకుంటారు, కానీ 50,000 అనగానే షాక్ అయిపోతారు. తర్వాత సరిలేనని వాళ్ళ పెళ్లార్ దగ్గర ఉన్న బంగారం అమ్మిచ్చి డబ్బులు కడతారు. అలాగే వాళ్ళ పెళ్లాలతో సురళిని ఇక్కడికి ఇంకా బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే అమ్మ చెప్పేది గనక సురళికి అర్థమైతే ఆ బంగారం మొత్తం తనే తీసుకుంటుందని చెప్తారు. దాంతో కోడళ్ళు ముగ్గురు సురళి ఎక్కడికి వెళ్తే అక్కడికి తోకలమాతో వెళ్తూ తనని ఎక్కువ ఇంట్లో నుంచి బయటకు పంపించకుండా చూసుకుంటూ ఉంటారు. ఆ టైంలో పెద్ద కోడలికి కూతుర్ని కాలేజీకి పంపించాలి కదా ఎలా అని డౌట్ వచ్చి తన భర్తను అడిగితే అతను సురళి కొడుకు తిండిపోతుని తోడుగా పంపించమని చెప్తాడు. ఈ విషయం వల్ల రాజీవ్కి తారకాకి ఒకరితో ఒకరు దగ్గరవడానికి సులువు అవుతుంది. ఆ తర్వాత ఒకరోజు కోడళ్ళు ముగ్గురు ఒకచోటు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు పెద్ద కోడలు, ఈ ముసల్ది మాకు పెళ్ళైన కొత్తల్లో ఎన్ని పాటలు పెట్టిందో తెలుసా, మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెం సేపులు పడుకుంటే చాలు కలుపు తీసేదానికి పోవచ్చు కదా, తోటలో పనికి పోవచ్చు కదా అని తిడుతూనే ఉండేది. అదీ కాకుండా ఒకసారి మేము సినిమాకి వెళ్తుంటే దారిలో అడ్డుపడి డబ్బులు ఏమన్నా ఊరికే వస్తాయా అని తిట్టింది. ఇప్పుడు చూడు కూతురికి మాత్రం ఎంత బంగారం ఎత్తుపెట్టిందో అని చెప్తుంది. అప్పుడు చిన్న కోడలు, ఒకవేళ ఆమె కళ్ళు తెరిచి బంగారం మొత్తం కూతురికే ఇస్తానంటే ఏం చేద్దామంటుంది. ఆ మాటకి పెద్ద కోడలు, అలా చేస్తే ఊరుకుంటామా, అందుకోసమేనా బంగారం అంతా అమ్మిచ్చిండేదే, అలా చేస్తే నేనే ముసల్దాన్ని చంపేస్తానంటుంది. ఆ టైంలో సురళి వాళ్ళమ్మ కెలవిని చూడటానికి ఆమె బట్టలు కొన్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది. కానీ వీళ్ళు, నువ్వు ఎందుకు ఊరికే పోయేదే, పెన్ని ఉన్నాడు కదా తీసుకువెళ్తాడులే అని సురళిని పంపించకుండా చిన్న కోడలి కూతురి ట్యూషన్ గురించి మాట్లాడాలి, తనతో పాటు వెళ్ళని చిన్న డ్రామా ఆడి పంపించేస్తారు. తర్వాత ఆ ఇంట్లో రాజీవ్ తన మరదలు తారకాని లైన్లో వేయడానికి పాటలు పాడుతుంటే ఆ టైంలో పెన్ని వెళ్లి, ఒరే నీ సైజుకి ఇప్పుడు లవ్ అంత అవసరమారా, ఫస్ట్ చదువుకో అనే లెక్కలో ముందు తనను ఎగతాళి చేశాడు కాబట్టి ఇప్పుడు రిటర్న్ రాజీవ్ని ఎక్కిరించినట్టు మాట్లాడతాడు. అదే టైంలో తారక అమ్మ వచ్చి, నీకు ఎక్కడ ఏంరా పని అని రాజీవ్ నేర్చి, నువ్వేంటి వాణ్ణి చూసి ఎక్కిలిస్తున్నావని కూతుర్ని కూడా అరిచి ఇద్దరిని సపరేట్ గా పంపించి హాస్పిటల్ ఖర్చుల కోసం వీళ్ళ బంగారాన్ని పెన్నీకి ఇచ్చి పంపిస్తుంది. ఆ బంగారాన్ని ఇవ్వడం రాజీవ్ చాటుగా చూసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తాడు. అప్పుడు అతనికి తల్లి మీద ఏ ప్రేమ లేకుండా ఉండి 1/4 కిలో కూర తెచ్చుకొని 4 రోజులు ఎత్తి పెట్టుకుని తినే పిసినారోళ్ళు వాళ్ళ అమ్మకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారని డౌట్ వచ్చి ఆ విషయం కనుక్కోవడానికి పెన్నీ దగ్గరకు వెళ్తాడు. అక్కడ చూస్తే పెన్నీ ఆకు నిండా చికెను మటను అన్నీ వేసుకొని తింటుంటాడు.
అది చూడగానే వసకొట్టి ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత పెన్నీని పక్కకు పిలిచి మెడ మీద కత్తి పెట్టి మర్యాదగా ఏం జరుగుతుందో చెప్పని బెదిరించి విషయం మొత్తం తెలుసుకుంటాడు. తర్వాత పెన్నీ చేతికి 1000 రూపాయలు ఇచ్చి ఈ రోజు నీ ఫుడ్కు బిల్లు నేనే కడతానులే, ఇక ఈ విషయం నాకు తెలిసిన ఎవ్వరికి చెప్పొద్దు, తెలియనట్టే ఉండు, బంగారం గురించి తెలిసాక నేను చూసుకుంటానని పంపించేస్తాడు. తర్వాత పెన్నీ హాస్పిటల్ దగ్గరకు వెళ్లి బంగారం డబ్బుల్ని ఇస్తాడు. ఆ రోజు డాక్టర్తో వీళ్ళు మా అమ్మ కండిషన్ ఎలా ఉందని అడిగితే అతను నవ్వుతూ ఇంగ్లీష్లో మీ అమ్మ కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్తాడు. ఆ విషయం వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళింట్లో ఎవరూ చదువుకుని ఉండరు. కానీ సెల్వం నేను చదువుకున్నాను, నాకు అర్థమవుతుందిలే అని ఓవర్ యాక్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో డాక్టర్ నవ్వుతూ చెప్పాడు కాబట్టి బాగుందేమో అనుకుని వీళ్ళతో అదే విషయం చెప్తాడు. ఆ మరుసటి రోజు పెన్నీ వసకుట్టితో మాట్లాడిన మాటలు సెల్వానికి చెప్దామనుకుంటాడు. కానీ పెన్నీ చెప్పింది సెల్వం వినకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అదే టైంలో కెలవి కండిషన్ సీరియస్ గా ఉంటే డాక్టర్లు ఆమెకి ట్రీట్మెంట్ చేస్తుంటారు. కానీ డాక్టర్లు ఏం చేస్తున్నారనేది బయట ఉన్న వీళ్ళకి మాత్రం అర్థం కాదు. దాంతో వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయి డాక్టర్ వచ్చాక ఏమైంది ఏమని అడిగితే అతను మళ్ళీ ఇంగ్లీష్లో నేను నిన్ననే చెప్పాను కదా ఆమె కండిషన్ సీరియస్ గా ఉంది, ఏ ఇంప్రూవ్మెంట్ కనపడటం లేదు అని చెప్పేసరికి సెల్వం డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు కదా, నిన్నంతా బాగానే ఉందని చెప్పారు, ఈరోజు డిశ్చార్జ్ చేసుకోవచ్చా అని అడుగుతాడు. డాక్టర్ ఇతనేంటి తెక్కలోళ్ళలా ఉన్నాడని హిందీలో అనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నర్స్ నిన్ననే మీకు డాక్టర్ చెప్పారు కదా ఆమె కండిషన్ సీరియస్ గా ఉందని, ఏంటి మళ్ళీ ఇప్పుడు వచ్చి డిశ్చార్జ్ అడుగుతున్నారు అనేసరికి విజయానికి కోపం వచ్చి సెల్వంని నీకు వాళ్ళు ఏం చెప్పారో తెలియనప్పుడు ఎందుకురా తెలిసినట్టు చెప్పావు అంటే అతను డాక్టర్ నవ్వుతూ మాట్లాడినాడన్నా అందుకనే బాగుందని అనుకున్నాను అంటాడు. దాంతో విజయానికి ఇంకా కోపం ఎక్కువయ్యి ఒకరి మీద ఒకరు చాలా గొడవ పడతారు. ఈ ఇష్యూ చాలా పెద్దదవుతుంది. దాంతో ఆ తర్వాత హాస్పిటల్ ఎండి హాస్పిటల్ స్టాఫ్ నందరినీ పిలిచి మీరు పేషెంట్స్ తో ఇంగ్లీష్ లో వాళ్ళకి అర్థం కానప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు అదే మాతో వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే అర్థమవుతుందా, గర్వాన్ని కొంచెం తగ్గించుకోండి అనే లెక్కలో అందరికీ వార్నింగ్ ఇచ్చి తర్వాత కెలవి కొడుకులను పిలిచి తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేలా మీ అమ్మకి మెడ దగ్గర ఒక గడ్డ ఉంది, దానివల్ల బ్రెయిన్ కి వెళ్లే నరంకి రక్తం సరఫరా ఆగిపోయింది, ఎక్కువ రోజులు తలలో నీరు ఉండటం వల్ల ఇలా జరిగింది, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తో ట్రీట్మెంట్ చేయించవచ్చు, కాకపోతే ఆమె కోలుకుంటుందని కన్ఫర్మ్ గా చెప్పలేము, ఎందుకంటే దానికి ఆమె బాడీ సహకరించాలి, మీరు ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాము, లేకుంటే డిశ్చార్జ్ చేసేవమన్నా కూడా చేసిస్తాం, మీ ఇష్టం అని చెప్తాడు. అప్పుడు ఉపియాన్ సార్ మీ దగ్గరుండే కాస్ట్లీ మందులు టాబ్లెట్లు ఇంజెక్షన్లు అన్నీ వేసి నేను చెప్పేది బాగినండి, ఒక 5 నిమిషాలు మా అమ్మని లేపగలరా, మేము ఒక విషయం అడిగి కనుక్కోవాలి, మీ హాస్పిటల్ కూడా మంచి పేరు వస్తుంది అంటాడు. దాంతో డాక్టర్ కి చాలా కోపం వస్తుంటుంది. అప్పుడు విజయన్ కలగజేసుకుని డాక్టర్ ఇప్పుడు అదే కదా చెప్పారు ఆమెను లేపేదానికి కుదరదని అని వాళ్ళన్న అరిచి తర్వాత డాక్టర్ చేతికి ఎక్స్రేలు ఇచ్చి సార్ ఇది మా అమ్మ బ్రెయిన్ తీసిండే ఎక్స్రే, కొంచెం దీన్ని చూసి ఆమె బ్రెయిన్ లో ఏముందో కనుక్కోవచ్చా అంటాడు. ఆ దెబ్బతో డాక్టర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. యాగ్రహం నుంచి వచ్చినారా మీరు అనే లెక్కలో ఇంకా వాళ్ళని ఏమనకుండా డిశ్చార్జ్ చేసేయమని చెప్పి స్టాఫ్ కు చెప్తాడు. ఆ విషయాలకి డాక్టర్లు స్టాఫ్ మనసులో నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చాక తప్పుగా చెప్పినందుకు విజయన్ సెల్వన్ ని మళ్లీ తిట్టి పక్కకు పంపించేస్తాడు. దాంతో సెల్వం ఒక చోట కూర్చొని డాక్టర్ నవ్వుతూ చెప్తే నేనేం చేసేదని అనుకుంటూ ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ డ్రైవర్ టైర్ పంచర్ అయిందని పంచర్ వేపిస్తూ ఉంటాడు. వెనకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సార్ లేట్ అవుతుంది సార్ పదండి వెళ్దామంటుంటారు. కానీ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం కావాలనే లేట్ చేస్తుంటాడు. అది చూసిన సెల్వం ఎందుకు సార్ లేట్ చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం, పదండి అనే లెక్కలో చెప్తాడు. దానికి డ్రైవర్ నీకేమైనా అర్జెంట్ పని ఉంటే వెళ్లి చూసుకో, ఊరికే తల తినొద్దంటాడు. కానీ సెల్వం అంబులెన్స్ దగ్గరికి వెళ్లి లోపలున్నతన్ని ఏదో ఒకటి చేయండి సార్, ఒక ప్రాణం కదా అని చెప్తే అతను డ్రైవర్ కి ఫోన్ చేసి ఏందన్నా ఒకటి లోపలికి వచ్చి గొడవ చేస్తున్నాడా అని అడుగుతాడు. దానికి డ్రైవర్ సరే మనం చేయగలిగింది చేశాం, ఇక వాళ్ళ ఇష్టం అని చెప్పాక లోపలున్న అతను ఆ ముసలామ ఆక్సిజన్ మాస్క్ ని తీసి ఆమెను చంపేస్తాడు. దాంతో ఫ్యామిలీ వాళ్ళందరూ హ్యాపీగా దండం పెట్టుకుని శుభగడియల్లోనే చనిపోయిందిలే అనుకుంటూ తర్వాత లోపలికి వచ్చి అమ్మా చనిపోయావా అత్తమ్మా చనిపోయావా అని ఏడుస్తుంటారు. ఈ విచిత్రమైన సంఘటన చూసిన సెల్వం షాక్ అయిపోతాడు. అదే షాక్ లో బయటికి వచ్చి ఏందన్నా ఇది అని డ్రైవర్ని అడిగితే డ్రైవర్ జీవితంలో చావును మొదటిసారి చూసారా, ఆమె కొడుకు ఆమెను చంపమని చెప్పడం, నేను ఆక్సిజన్ మాస్క్ తీసుకేంత వరకు అంతా ఆమెకు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలు చనిపోవాలనుకోరు, కానీ బిడ్డలలా తల్లిదండ్రుల విషయంలో ఎందుకుంటారో తెలియదు. హాస్పిటల్లో పేషెంట్ కు సంబంధించిన వాళ్ళు ఇంతకు మించి మేము ఖర్చు చేయలేమని చెప్తే హాస్పిటల్ వాళ్ళు ఒక ఆక్సిజన్ తో కూడిన అంబులెన్స్ నిచ్చి బ్రతికిన చోట ప్రాణం పోవాలని వాకిట్లో ఆక్సిజన్ ని కట్ చేయమని చెప్తారు. కానీ నేను దారిలో ఒకరన్నా మళ్ళీ బతుకుతారా అని ఇలా టైర్లు పంచర్ చేసి వెయిట్ చేస్తుంటాను, ఎందుకంటే అది ఒక ప్రాణం కాబట్టి. ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను ఇదే చేస్తాను అని చెప్పగానే సెల్వంకి మేము కూడా డబ్బుల కోసం మా అమ్మని అలాగే కదా చంపేయాలనుకున్నామని అనిపిస్తుంది. ఆ టైంలో హాస్పిటల్లో కొంచెం మిరాకిల్ జరిగినట్టుగా ఆమె కదులుతుంటుంది.
తర్వాత సెల్వం హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్లు వీళ్ళతో మార్నింగ్ చెప్పినట్టుగా అయితే మీ అమ్మ కండిషన్ లేదు, ఇప్పుడు బాగుంది, ఆపరేషన్ చేస్తే ఆమె బతికే ఛాన్స్ ఉంది, ఆపరేషన్ కి 3 నుంచి 4 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్తే విజయన్ మా దగ్గర ఇంకా ఖర్చు పెట్టేదానికి డబ్బులు లేదు సార్, డిశ్చార్జ్ చేయండి, మేము ఇంటికి తీసుకుని వెళ్ళిపోతామంటాడు. అప్పుడు డాక్టర్ ఏంటి తమాషాగా ఉందా, మీ అమ్మ బతకాలని రాత్రి పగలు కష్టపడి ఆమెను బతికిస్తుంటే మీరు ఇప్పుడు డిశ్చార్జ్ చేయండి అంటున్నారు, మీ చావు మీరు చావండి అని విసుక్కుని వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఎండి వచ్చి వాళ్ళకి అదే విషయం చెప్పి మీరు అడిగినట్టుగా నేను డిశ్చార్జ్ చేయలేను, మీరు డబ్బులు కట్టండి కట్టకపోండి, నేను ఆమెని 2 గంటల అబ్జర్వేషన్ లో ఉంచే పంపిస్తాను, ఆ లోపల మీ వల్ల అయిన పని మీరు చేయండి అని కొంచెం ప్రశాంతంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు వాళ్ళమ్మగా ఆపరేషన్ చేయించడానికి డబ్బులు ఎలా ఇప్పటికే అప్పులైపోయామో అనుకుంటున్నప్పుడు సెల్వం ఏంటన్నా ఆపరేషన్ చేస్తే అమ్మ బతుకుతుందంటుంటే మీరు డబ్బులు లేవనే లెక్కలో చెప్తున్నారు, రేపు పొద్దున్న మనం కూడా ఇదే పరిస్థితిలో ఉండి బతికించేదానికి ఛాన్స్ ఉన్నా కూడా మన బిడ్డలు డబ్బులు లేవని చెప్పి ఇలా చేస్తే బాగుంటుందా, నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, మీరు కొద్దిగా ఇవ్వండి అని చెప్తే వాళ్ళు సరేనని కొంచెంసేపు ఆలోచించి ఉపియాన్ నేను చీటీ ఎత్తి 50,000 ఇస్తానంటాడు. అలాగే విజయన్ నేను ఆటో కొదవ పెట్టి 50,000 ఇస్తానంటాడు. ఇక వీళ్ళ ముగ్గురు డబ్బులు లెక్క వేసుకున్నా కూడా 2 లక్షలే అవుతుంది, కానీ ఆపరేషన్ కి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇక ఏం చేద్దామని వీళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు మరోవైపు బెన్నీ ఒక ఐడియా ఆలోచించి అక్కడ ఏం జరుగుతుందో వసుకుట్టికి చెప్పి మేము డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చేస్తున్నామని చెప్తాడు. అప్పుడు వసుకుట్టి ఏం కొడుకులు ఆ మాత్రం కూడా డబ్బులు తేలారా అనేసరికి బెన్నీ వాళ్ళ దగ్గర ఉన్నదంతా పెట్టారు, ఇక వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు, మీ అత్త ప్రాణాలతో వచ్చిందంటేనే ఆ బంగారం ఎక్కడుందో తెలుస్తుంది, లేకుంటే తెలియదు, అది ఒక నిధి లాంటిది, దాంతో సగం ఊరినే కొనేయచ్చు, ఆలోచించుకో అనేసరికి వసుకుట్టి అడ్వాన్స్ ఇవ్వడానికి తీసుకువెళ్లిన 4 లక్షల డబ్బుల్ని రిటర్న్ తీసుకుని వచ్చి బెన్నీ చేతికిస్తాడు. అది తన అత్త ఇచ్చిన 22 సవర్ల బంగారాన్ని కుదవపెట్టి వడ్డీకి తిప్పుతూ వచ్చిన డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుని ఒక పెద్ద జాగా కొనేదానికి అడ్వాన్స్ ఇచ్చేదానికి పోయి ఉంటాడు, ఎందుకంటే తన అత్త దాచిపెట్టిన మిగిలిన బంగారం అంతా దొరికితే అది అమ్మేసి జాగా మొత్తం కొనేద్దామని. ఇక ఆమె చనిపోతే ఆ బంగారం ఎక్కడుందో కూడా తెలియకుండా పోతుంది కాబట్టి ఆ అడ్వాన్స్ డబ్బుల్ని రిటర్న్ పెన్నీ చేతికిచ్చి ఇది నీ డబ్బులే అని చెప్పివ్వు, మళ్ళీ నాదంటే ఎందుకు ఇచ్చాడు ఏమనే డౌట్ వస్తుంది కాబట్టి అంటాడు. దాంతో పెన్నీ సరేలేనని ఆ డబ్బులు తీసుకుని వచ్చి వీళ్ళకిస్తాడు. అప్పుడు వాళ్ళు ఈ డబ్బులు నీకు ఎక్కడిది అంటే పెన్నీ నాకు కూడా 10 తులాల బంగారం రావాలి కదా, ఇంకా బతికితేనే నాకు కూడా బంగారం వస్తుంది, ఆ బంగారం వస్తేనే నాకు పెళ్లి జరుగుతుంది, ఇంకా పెళ్లికి కావాలంటే ఈ డబ్బులు మళ్ళా మీరు చదివించేయండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఎందుకు మావా పెళ్లి కాకుండా బాగానే ఉండవు కదా, ఎందుకు పెళ్లి పెళ్లి అని ఉండవు అనేసరికి పెన్నీ ఏంటి మచ్చల్లారా అలా అడుగుతున్నారు, ఊరంతా తిరిగేసి ఇంటికి వెళ్తే తలుపు నేను తీయకుండా తను తీయాలి, అలాగే తనతో పాటు ఒక పెద్ద ఫోటో తీసుకుని ఇంట్లో పెట్టుకోవాలి, ఇంటి పెద్దగా ఒక రేషన్ కార్డు తీసుకోవాలి, తనతో పాటు జంటగా పెళ్లికి వెళ్లి పెళ్లి భోజనం తిని చదివింపులు చదివించి ఇంటి పెద్దగా నా పేరుని మైక్లో వినాలి, అలాగే అందరి భర్తలకి వాళ్ళ భార్యలు ఫోన్ చేసినట్టే నా భార్య కూడా ఏంటి ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేయాలి, అందుకోసమే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అనేసరికి వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. నిజానికి 20 ఏళ్లకి కావాలనిపించే ప్రేమకి 40 ఏళ్లకి కావాలనిపించే తోడికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ విన్న కెలవీకి కూడా కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ తర్వాత వీళ్ళు వెళ్లి డబ్బులు కట్టాక ఆపరేషన్ మరుసటి రోజు చేస్తామని డాక్టర్లు చెప్తారు. ఇక కోడళ్ళు అల్లుడు ఆమె బతకాలని పూజలు చేస్తూ మాలలు వేసుకుంటూ ఉంటారు. అలాగే కొడుకులు కూతురు కూడా దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి కోడళ్ళు ముగ్గురు పూజలు చేసి మాలలు వేయడం వల్ల చాలా అలసిపోయి ఉంటారు. ఆ టైంలో కెలివి ఇంటి దగ్గరికి ఒక ఆమె వచ్చి సురళిని జాకెట్ కుట్టేసావా అని అడిగితే సురళి ఆ కుట్టేసానక్క, ఇంకో జాకెట్ రేపు తెల్లారికిస్తానంటుంది. అది చూసిన కోడళ్ళు ముగ్గురు ఏంటి మీ అమ్మ అంటే కొంచెం కూడా ప్రేమ లేదా నీకు, కొంచెం కూడా బాధపడకుండా గుమ్మనుండావంటే ఆ మాటలకు సురళి ఓపిగ్గా కూర్చుని ఆయన నగలు అడుగుతూ నన్ను కొట్టినప్పుడు అందరూ మగాడంటే అట్లే ఉంటాడు ఓర్చుకోవాలని చెప్పారు, కానీ అమ్మ మాత్రమే వాడేంటే నీకు తిండి పెట్టేది, నువ్వే పని చేసుకుని బతకడం నేర్చుకో అని ఇక్కడికి తీసుకుని వచ్చింది. అమ్మ నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి నానా పాటలు పెడుతుందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటారు, కానీ నిజానికి అమ్మ నాకు ఎవరితోడు లేకపోయినా బ్రతకడం ఎలాగో నేర్పించింది. ఇప్పుడు కనుక నేను ఏడ్చానంటే ఏంటే నేను నీకు బతకడం నేర్పించలేదా అని చీపురుతో చిత కొడుతుంది. అమ్మని నేను అర్థం చేసుకున్నట్టుగా ఎవరూ అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి అయ్యే ముందు రోజు వరకు కూడా అమ్మ నన్ను ఎవరికీ తెలియకుండా స్కూల్కి పిలుచుకొని పోయి వస్తూ ఉండేది. అప్పుడు టీచర్స్ ఎగ్జామ్లు కూడా రాయనువు అనేసరికి అమ్మ 4 ముక్కలు గనక నేర్చుకుని 4 లెక్కలు గనక చేసేదొస్తే తనకు బతకడం వస్తుంది, ఇంకా నా కొడుకులు గనక ఒప్పుకుంటే నా కోడళ్లను కూడా పిలుచుకొని వస్తానని టీచర్తో చెప్పింది. అందుకే మీరు తిని పడుకుంటే ఆమె కోపం వచ్చి ఏదో ఒకటి అరుస్తూ ఉండేది. ఇక అమ్మ చాలా కష్టపడింది. బతికితే బతుకుతాది, లేదంటే అలానే పైకి పోతాదని తన మనసులోని తన అమ్మ ప్రేమని చెప్తుంది. ఆ మరుసటి రోజు కెలవిని ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్తారు.
కెలవి బ్రతకాలని మనస్ఫూర్తిగా కొడుకులు, కోడళ్ళు, కూతురు ఇంకా ఆమె అన్నం పెట్టిన ముసలివాళ్లు కోరుకుంటూ ఉంటారు. మరోవైపు తారక రాజీవ్తో అవ్వ బతకాలని ఇంట్లో వాళ్ళందరూ పూజలు చేస్తున్నారు, ఊర్లో వాళ్ళందరూ చనిపోవాలనుకుంటున్నారు, మరి నీకు ఏమనిపిస్తుందని అడిగితే అతను ఇది ఒక ప్రశ్న, ఆమెను బతకనివ్వు అంటాడు. దానికి తారక షాక్ అయ్యి ఆమె చనిపోతే నువ్వు హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు కదా అనేసరికి రాజీవ్ టీవీ కోసం అమ్మమ్మని చంపుకుంటారా, ఆమె అంత పెద్ద మనిషి అనగానే తారక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్ గా ఆపరేషన్ అయిపోయాక అందరూ వస్తారు. ఈసారి డాక్టర్ ఇది ఒక మెడికల్ మిరాకిల్ అని చిన్నగా చెప్పగానే వీళ్ళు ఆమె చనిపోయిందేమో అనుకుంటారు. తర్వాత ఆయన మళ్ళీ తెలుగులో బతికిందని చెప్పగానే అందరూ హ్యాపీగా ఎగిరి గంతేస్తారు. ఆ తర్వాత భార్యలకు చెప్తే వాళ్ళు కూడా ఆనందంతో గంతులేస్తుంటారు. అది విన్న రాజీవ్ వాళ్ళమ్మకు చెప్తే తను కూడా సంతోషిస్తుంది. తర్వాత హాస్పిటల్లో ఉన్న పెన్నీకి వాళ్ళ బంధువుల్లో ఒకరు చనిపోయారని ఫోన్ వస్తుంది. ఆ విషయం వీళ్ళకి చెప్పగానే విజయన్ అమ్మకు బాగలేదని ఇక్కడే ఉన్నామని మా తరపున కూడా నువ్వే ఒక పూలమాల తీసుకుని వెళ్ళని చెప్తాడు. దాంతో పెన్నీ సరేనని చావుకు వెళ్తే అక్కడ వసకుట్టి హాస్పిటల్లో ఆమె ఏం చెప్తుందో కనుక్కోకుండా నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా అని అరుస్తాడు. అదే టైంలో మరోవైపు కెలవి కొడుకులు ముగ్గురు ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఇంటి దగ్గర ఏదో సైకిల్ చేశావు ఏంటమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆమె నన్ను రూమ్ లోంచి తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్ ను ఆఫ్ చేయకుండానే తీసుకుని వచ్చారు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఫ్యాన్ ఆఫ్ చేయమని చెప్పాను, మీరు ఆఫ్ చేశారా లేదా అంటుంది. ఆ దెబ్బతో వాళ్ళు షాక్ అయిపోతారు. మరోవైపు పెన్నీ ఉన్న చావులో ఏదో గొడవ అవుతుంటుంది. ఇక పక్కన ఉన్న వసుకుట్టి అదే పనిగా అరుస్తుంటే పెన్నీ అతని నుంచి తప్పించుకోవడానికి గొడవ ఏంటో చూద్దామని వెళ్తాడు. అక్కడ చూస్తే కెలవి 160 తులాల బంగారాన్ని తీసుకువెళ్లిందని చెప్పిన గోల్డ్ కుమార్ని వాళ్ళందరూ కొడుతుంటారు. ఎందుకు కొడుతున్నారు ఏమని అడిగితే అతను ఒకప్పుడు బంగారు షాప్ను మెయింటైన్ చేసేవాడు, తర్వాత పిచ్చోడైపోయాడు, ఏదైనా చావు కనిపిస్తే చాలు వాళ్ళ ఇంటికి వెళ్లి చూసుకుని వెళ్ళిపోతాడు, కానీ ఎవరు మీరు ఏమని అడిగితే మాత్రం చనిపోయిన వాళ్ళు వారం ముందు 160 తులాల బంగారాన్ని తీసుకువెళ్లారని చెప్తుంటాడు. ఇతని మాటలు విని ఎన్నో కుటుంబాలు చావులోనే కొట్టుకున్నారు, అందుకే ఇతన్ని కొడుతున్నామంటారు. ఆ దెబ్బతో పిన్నికి ఫీజులు ఎగిరిపోతాయి. మరోవైపు హాస్పిటల్లో క్లారిటీగా 160 తులాల బంగారం గురించి అడిగిన కెలవి కొడుకులది కూడా ఇదే పరిస్థితి. తర్వాత వాళ్ళు కొంచెం తేరుకుని అయితే వడ్డీ డబ్బులంతా ఏం చేసావమ్మా, శుక్రవారం టౌన్ కి ఎందుకు పోయినావని అడిగితే అప్పుడు కెలవి అసలు విషయం చెప్తుంది. నిజానికి ఆమె ఆ డబ్బులతో తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. గుళ్ళు తిరగడం, సినిమాలు చూడటం, కావాల్సినంత తినడం, జ్యూసులు తాగడం, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ చెప్పి తను సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం నోటి నుంచి మాటలు రావు. తర్వాత కెలవిని హాస్పిటల్ వాళ్ళు కూడా హ్యాపీగా డిశ్చార్జ్ చేస్తారు. ఇక కెలవి రిటర్న్ వస్తుందంటే అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అంటే జనాలందరూ డబ్బులు పెట్టుకొని కూడా లేవని చెప్పడానికి ఉన్న బంగారాన్ని, డబ్బులు అన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో వేస్ట్ గా కరెంట్ ఏవి పోకుండా ఉంటుంది. ఇక కెలవి వాళ్ళు ఊరి దగ్గరికి వెళ్లి అక్కడున్న దేవుడికి దండం పెట్టుకున్నాక ఇంటికి వెళ్తుంది. ఆ టైంలో ఆ ఊర్లోని ముసలి వాళ్ళు కెలవిని దిష్టి తీసి లోపలికి పంపిస్తారు. ఆ టైంలో కెలవి కూతురు, మనవడు, మనవరాలు తిను బ్రతికి వచ్చినందుకు హ్యాపీగా ఉంటే కొడుకులు, కోడళ్ళు, అల్లుడు మాత్రం బంగారం ఏమీ ఎత్తిపెట్టలేదనే కడుపు మంటతో రగిలిపోతుంటారు. తర్వాత కెలవి తన మంచం దగ్గర గవ్వల్ని పెట్టుకుని కూర్చున్నప్పుడు తను పక్షవాతం వచ్చి పడిపోయినప్పుడు తను సైగలతో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నిజానికి కెలవి అతనితో బంగారం గురించే ఏదో చెప్పుంటుంది. తర్వాత తన కూతురిని, కోడల్ని, మనవరాళ్ళని మాత్రమే లోపలికి రమ్మని తను కూర్చున్న మంచం హ్యాండిల్ ని తిప్పితే మంచం కోడి దగ్గర ఒక డోర్ లాంటిది ఓపెన్ అయ్యి అక్కడ ఒక తాళం కనిపిస్తుంది. కెలవి దాన్ని తీసుకుని దాని కిందన ఉన్న బటన్ లాంటి దాన్ని తిప్పితే మంచం తల దగ్గర ఒక బీగం కనిపిస్తుంది. కెలవి ఈ తాళంతో ఆ లాక్ ని ఓపెన్ చేసి మంచం ఒకవైపుకు వెళ్లి కూర్చున్న తర్వాత సగం నుంచి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో చూస్తే చాలా బంగారం ఉంటుంది. అది మొత్తంగా 300 తులాలు, అంటే 3 కేజీల బంగారం. అది చూసిన వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. ఇక కెలవి వాళ్ళతో నేను పోయిన తర్వాత నా కొడుకుల కోసం ఇల్లు, పొలం ఉన్నట్టు నా కూతురు తన 10 సంవత్సరాల కొడుకుని ఎవరి సాయం లేకుండా పెంచడం కోసం ఈ బంగారాన్ని దాచిపెట్టాను. నేను పుట్టింటి నుంచి తీసుకుని వచ్చింది కేవలం ఈ పాముల పట్నం ఒకటే. ఇది కేవలం ఆట కాదు, ఒక ఆడది ఎలా తన సొంతంగా బతకాలని నేర్పిస్తుంది. ఇంటి ఖర్చులన్నీ పోయాక 5వ 10వ కూడబెట్టుకుని అవసరం వచ్చినప్పుడు ఒకరి దగ్గర చేయి చాచకుండా బతకడం నేర్పిస్తుంది. మగవాళ్ళకి డబ్బులు సంపాదించడం తెలుసు, కానీ ఆడవాళ్ళకే ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. ఇక సంతోషంగా ఉండటానికి డబ్బులు కావాలో లేదో నాకు తెలియదు, కానీ గౌరవంగా బతకాలంటే మాత్రం డబ్బులు కావాలి. ఎవరైనా డబ్బులు అవసరం లేదని చెప్పారంటే వాళ్లకు డబ్బుల సమస్య లేదని అర్థం. వాళ్ళ మాటలు విని గనక మీరు అలా ఉన్నారంటే ఇదే మాతో అయ్య డబ్బులు ఇవ్వకపోతాడా, అమ్మ బంగారం ఇవ్వకపోతుందా అని అడుక్కుంటూ తిరగాలి. అది మీకు అర్థం చేసుకున్న రోజున స్వతంత్రం అంటే ఏంటో తెలుస్తుంది. నేనేం ఈ ఊర్లో ఉన్న ముసలాళ్ళంత కష్టపడలేదు, కానీ ఏదో కొంచెం తెలివితేటలతో బ్రతికేశానంతే.
అందుకనే ఈ ఊర్లో ఆడదాని పేరుతో ఉన్న ఏకైక ఇల్లు ఇది మాత్రమే. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఈ సృష్టించడం రక్షించడం మొగోళ్ళు చూసుకుంటారని చెప్పిన దేవుడే డబ్బుని చదువుని ఆడవాళ్ళు చూసుకుంటారని చెప్పాడు. సరేలే, ఏదైతే ఏం బంగారం కోసమే అయినా కూడా నేను బ్రతకాలని మీ బంగారాన్ని అమ్మి నా కూతురు చేయాల్సిన చాకరీని మీరు చేశారు కాబట్టి నా కూతురు కోసం ఎత్తిపెట్టిన ఈ 300 తులాల బంగారాన్ని 4 భాగాలు చేసి మీకు ఇస్తాను, వచ్చి తీసుకోండి అని చెప్తుంది. ఆ మాటతో కోడలు ముగ్గురు ఆనందంతో గంతులేస్తూ బంగారాన్ని తీసుకుంటారు. కానీ కూతురు మాత్రం అక్కడే నిలబడి చూస్తుంటుంది. అప్పుడు కెలవి నీకోసం కూడా దేవుడు ఒక దారిని నాకు చూపించాడని తర్వాత పంచాయతీ పెట్టి సురళి మొగుడు కట్టిన తాలిని తీసి అతని మీదకు విసిరేయమని చెప్తుంది. ఇక కెలవి చెప్పేసరికి సురళి అదే పని చేస్తుంది. తర్వాత ఇంటి దగ్గర కెలవి తన కూతుర్ని రెండో పెళ్లి చేసుకో అంటే తను ఇప్పుడు నాకెందుకు, ఈ మాట ఇక్కడితో వదిలే అంటుంది. అప్పుడు కెలవి తన మనవడిని పిలిచి మీ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుందంటరా అనగానే రాజీవ్ ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత పెళ్లి కొడుకు ఎవరు అని అడుగుతాడు. అతను ఎందుకు అనకుండా ఎవరు అని అడిగాడు కాబట్టి అతనికి ఇష్టమేనని వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది. తర్వాత కెలవి పెన్నీని సురళికిచ్చి పెళ్లి చేయిస్తుంది. ఇక బావుమరుదులు బావుగారికి చైన్లు ఉంగరాలు కూడా వేస్తారు. ఇక కోడళ్ళు మనవరాళ్ళు వాళ్ళ బంగారం గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లి భోజనాలు తింటుంటారు. అక్కడితో సినిమా హ్యాపీగా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, థాయ్ కిజవి మూవీ స్టోరీ. థాయ్ కిజవి అంటే ముసలి అమ్మ అని అర్థం. ఇక నా దృష్టిలో అయితే ఇది ఒక గొప్ప సినిమా. ఇందులో మనకు చాలా మీనింగ్స్ ఇంకా రియాలిటీ కనపడుతుంది. కానీ మెయిన్ గా చెప్పాల్సింది కెలవి జీవితం గురించి. ఆమె ఎన్నో కష్టాలు పడింది, ఇంకా బిడ్డల కోసం ఆస్తులు బంగారాన్ని ఉంచింది. అలాగని బిడ్డల కోసం మాత్రమే బతికి చనిపోకుండా తన కోసం తన జీవితాన్ని ఎంజాయ్ చేసింది. కాబట్టి నా దృష్టిలో ఇది ఒక గొప్ప సినిమా. మరి మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్లో నాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అమేజింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.